పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితులు రానివ్వద్దు. నేను నిన్న ఢిల్లీకి వెళ్ళిన, ప్రధానమంత్రిని కలిసిన, కేంద్ర మంత్రులను కలిసిన, మన తల్లి సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సగర్వంగా నిలబడి నాది తెలంగాణ రాష్ట్రం అని గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఆ తల్లి సోనియమ్మ ఆశీర్వదించి 60 సంవత్సరాల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ వల్ల మన కల సాకారమైంది. మరి ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకొని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టుకొని ప్రపంచ దేశాలకు సంబంధించిన 100 దేశాల ప్రతినిధులకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తున్నప్పుడు, ఇంత గొప్ప లక్ష్యాన్ని కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి కదా. కన్న తల్లితో సమానమైన సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని ఈనాడు ఉక్కు సంకల్పంతో ఏ ఆకాంక్షల కోసం, ఏ అభివృద్ధి కోసం, ఏ సంక్షేమం కోసం సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రో ఆ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడపడానికి, ఆ లక్ష్యం వైపు సాగడానికి సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారిని కలిసి మా రాష్ట్రానికి రండి అని, అదేవిధంగా పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ గారి నుంచి మొదలు పెడితే పెద్దలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వరకు అందరినీ కలిసి ఆహ్వానించడం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలు పండుగ జరుపుకుంటున్నారు. సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. మరి అవి తీసుకెళ్లాలనుకున్నప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలి కదా, సమన్వయం చేసుకోవాలి కదా. మనకు అవసరమైన మన ప్రణాళికలను ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాలి కదా. పాయల శంకర్ గారు ఎమ్మెల్యేగా నా దగ్గరకు వచ్చి వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలి అని అంటే వరంగల్ ఎయిర్పోర్టే కాదు, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కట్టాలి అని పాయల శంకర్ నా దృష్టికి తీసుకొస్తే నిజమే కదా. అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ ఇస్తే ఇక్కడికి పరిశ్రమలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రానికే కాదు, పక్కనున్న మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి. అభయారణ్యంలో పులులను చూడడానికి దేశం నలుమూలల నుంచి వేలాది మంది ఈ ప్రాంతానికి వస్తున్నారు. వాళ్ళు రావాలంటే కష్టమవుతున్నది. మనకి ఎయిర్పోర్ట్ ఉండాలి అని ఆలోచన చేసినాం. ఈరోజు మేము భూమి ఇస్తే రక్షణ శాఖకు సంబంధించిన రాజ్నాథ్ సింగ్ గారు సహకరిస్తామన్నారు. ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు అనుమతులు ఇస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిధులు ఇస్తామన్నారు. నేను కాంగ్రెస్ అయి ఉండొచ్చు, మా ప్రభుత్వం అయి ఉండొచ్చు, కానీ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు తేవాలి అని నిన్న ఢిల్లీకి వెళ్ళి మోడీ గారితో మాట్లాడి ఈనాడు ఆదిలాబాద్లో ఈరోజు నేను ప్రకటిస్తున్నా, సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు పనులను ప్రారంభించి ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన చేస్తుంది అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత